హాయ్ సుమా. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈరోజు బిర్యానీ అంతా మా అక్క చేస్తుంది. ఈరోజు స్పెషల్ ఏమంటే ఈ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఇది వచ్చి రైస్, 5 గ్లాసెస్ రైస్ వేసింది. దానికి వాటరు 10 గ్లాసెస్ వాటరు. ఈ రైస్ ఇలా నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న తర్వాత చికెన్ వస్తుంది. ఇంకా చికెన్ రాలేదు, ఆర్డర్ చేసాము, వస్తుంది బయట నుంచి. చికెన్ వచ్చిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇప్పుడే చికెన్ వచ్చింది, 1.5 kg చికెన్ తెప్పించినాం. ఇప్పుడు స్టవ్ వెలిగించిన తర్వాత ఒక రైస్ కుక్కర్ తీసుకున్నాము. టేస్ట్ బాగుండడానికి నెయ్యి వేస్తున్నాం 2 స్పూన్స్. అది కూడా ఫస్ట్ ఈ నూనెలోనే వేసుకోవాలి. దాని తర్వాత ఇక బిర్యానీకి పెట్టుకున్న మసాలాలన్నీ కొంచెం ఆ నూనె వేడయ్యాక ఒకటి దీంట్లో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆకులు, ఈ బిర్యానీ మసాలా, టూ స్పూన్స్ సాల్ట్. బాగా దీన్ని కలపాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అది ఓకే. ఎన్ని స్పూన్స్ వేసుకోవాలా? 2 స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత పుదీనా, కొత్తిమీర ఇది మొత్తం వేసి దాంట్లో ఫ్రై చేయాలి. దీన్ని మళ్ళీ దాని తర్వాత మిక్స్ చేయండి బాగా ఆ ఫ్రైలోనే. పుదీనా, కొత్తిమీర, ఈ ఎర్రగడ్డ మొత్తం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమోటాని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. మనం బిర్యానీ కోసం తీసుకున్న చికెను దీంట్లో వేసుకోవాలి బౌల్లో. మొత్తం మిక్స్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఈ ఐటమ్స్ మొత్తం వేసిన తర్వాత మనం దీన్ని బాగా కుక్ అవ్వడానికి ఒక 5 minutes ఫ్రై చేయాలి. దీనికి కుక్కర్కి మూత కూడా పెట్టాలి. కుక్కర్ని తీయాలి. తీసిన తర్వాత బాగా మిక్స్ చేయాలా. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ మసాలా 1 స్పూన్ అంత వేసుకోవాలా. గరం మసాలా 1 స్పూన్. దాని తర్వాత కారం 2 స్పూన్స్. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ ఫుల్ టేస్టీగా ఉంటుంది, ఆంధ్ర స్టైల్. చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఈ 5 గ్లాస్ రైస్ అంటే 10 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలా. ఇలా మిక్స్ చేసి సాల్ట్ వేయాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫైనల్. ఈ కుక్కర్ని మనం మూత పెట్టేసి విజిల్ వచ్చిందంటే 2 విజిల్స్ దించేయచ్చు. మనం దీన్ని కుక్కర్ని మూత పెట్టాలి. కుక్కర్కి విజిల్ ఉంటుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దించేయాలి. అంతే, బిర్యానీ రెడీ. దాని తర్వాత 2 విజిల్స్ వస్తుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ అనేది రెడీ అయిందనమాట. మొత్తం ఫుల్ గ్యాస్ తీసేసిన తర్వాత బిర్యానీ అనేది ఓపెన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. ఫుల్ సూపర్ టేస్టీగా చేసిందనమాట మా అక్క. ఫుల్ బాగా పిల్లలకు కానీ అందరికీ, మా వైఫ్ దీప్తికి కానీ అందరికీ బాగా నచ్చింది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ అనేది టచ్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో షేర్ చేస్తే మీకు అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు.